ఈరోజు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే ఈరోజు రాష్ట్రంలో పాలన ఎటువైపు వెళ్తా ఉన్నదో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికి మన పేపర్లు చూసినాం, స్వయంగా ఒక ఐఎన్టీసీ అనుబంధ సంస్థకు సంబంధించిన నాయకుడే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10% ఇవ్వందే రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్లులు క్లియర్ కావడం లేదని చెప్పడం, నిన్న మొన్న అనేక పత్రికల్లో మీడియాలో సంచలనంగా మారినటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ తను స్వయంగా వెళ్ళి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి భార్యను కలిస్తే 10% ఇవ్వందే బిల్లు క్లియర్ చేయమని చెప్పిందని ఆమె చెప్పిందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఎంత దిగజారిందో చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మనము ఎన్నడూ లేనిది సెక్రటరియట్ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి చేంబర్ ముందు చిన్న చితక కాంట్రాక్టర్ అందరూ కూర్చొని ధర్నా చేసి 30% ఇవ్వండి, మా బిల్లు క్లియర్ చేస్తలేరని చెప్పి వాళ్ళు ధర్నా చేసే దుస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పరిస్థితులు దిగజారినాయంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎంత దిగజారిందో స్పష్టమవుతున్నది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అబండాలు వేశారంటారు. మరి ఈరోజు స్వయంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ రోడ్డునెక్కి మా బకాయిలు చెల్లించాలని చెప్పేసి అడిగినా కూడా బకాయిలు చెల్లించని పరిస్థితి. ఈరోజు పర్సెంటేజీలు లేనిదే వారు 40 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఈరోజు రిటైర్డ్ అయితే వారి సొంత డబ్బులు, వారి బెనిఫిట్స్, వారికి రావాల్సిన డబ్బుల కోసం కూడా 10% ఇస్తే కానీ వారి డబ్బులు వారి అకౌంట్లోకి రావడం లేదని చెప్పి వారు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. స్వయంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము సైతం మా శాసన సభ్యులము, శాసన మండలి సభ్యులము, పార్లమెంట్ సభ్యులము కలిసి ఇందిరా చౌక్లో ఆ రోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి బెనిఫిట్స్ అన్నీ కూడా వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి మేము ధర్నా చేసేటువంటి దుస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంతేకాదు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, 30-40 ఏళ్ళు కష్టపడి పనిచేసేటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఇట్లా ఉంది. అనేక మంది చిన్న చితక కాంట్రాక్టర్లు, సర్పంచుల దగ్గర నుంచి అనేక మంది చిన్న చితక కాంట్రాక్టర్లు సంవత్సరాల కొద్దీ వారి బిల్లులు పెండింగ్ ఉంటే వారి పెండింగ్ బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరగలేక, సెక్రటరియట్ చుట్టూ తిరగలేక వాళ్ళు మరి గత 2.5 సంవత్సరాల నుంచి రోడ్డు ఎక్కే పరిస్థితి ఉందంటే ఇంతకన్నా దారుణం ఒకటి ఉన్నదని అడుగుతున్నా. మరి ఈరోజు వాళ్ళు కోర్టుకు ఎక్కి కోర్టు నుంచి ఎన్నో ఆర్డర్స్ తీసుకొచ్చినా ఫలితం లేదు. కోర్టు ధిక్కరణ కేసులు, కంటెంప్ట్ కేసులు అనేకంగా మరి వచ్చినప్పటికీ కూడా దాదాపు 500-600 కంటెంప్ట్ కేసులు అయినప్పటికీ కూడా ఈరోజు మరి వారి బాధలు తీర్తలేవు. నేను అధికారులను అడుగుతా ఉన్నాను, అసలు అధికారులు చట్టం మర్చిండ్రా? అధికారులు ఈరోజు మరి రూల్ ఆఫ్ లాని మర్చిపోయి కేవలం మంత్రులు ఇచ్చినటువంటి ఆదేశాలకు మాత్రమే పనిచేస్తూ ఉన్నారా? మరి బాధ అవుతా ఉన్నది. ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి సందర్భాలలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి అధికారులు చట్టపరమైనటువంటి చర్యలకు లోనై ఇబ్బంది పడ్డారు. గత చరిత్రలో అనేక మంది అధికారులు ఇలాంటి ఫైళ్ళ మీద సంతకం చేసి మరి బాధపడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. కొంతమంది అధికారులు నేరుగా మంత్రుల ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నామని చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నది. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అధికారులు ఎందుకు ఈ రూల్ ఆఫ్ లాని మర్చిపోయి ఈ రకంగా చేస్తూ ఉన్నారు? మీరు ఒకసారి చూస్తే 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అనేక బిల్లులు మీరు ఇవ్వకుండా ఈ నెల 2 నెలల కింద ఎంబీస్ రికార్డ్ అయినటువంటి వాటికి మీరు బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది? ఎందుకు దాపరిస్తూ ఉన్నది? కేవలం మంత్రులు ప్రజలకు లొంగుతా ఉన్నారా, లేకుంటే మీ పోస్టింగ్ను కాపాడుకోవడానికి కోసం మీరు ఈ రకంగా తప్పిదాలు చేస్తూ ఉన్నారా? దయచేసి
ఈ ప్రభుత్వం ఇంకెంతో కాలం మనుగడ సాగదు. అధికారులు మీరు దయచేసి వీళ్ళ ట్రాప్లో పడకండి. మీరు మీ చట్టాన్ని నమ్ముకోండి, మీరు మీ రూల్ ఆఫ్ లాని నమ్ముకోండి. మరి ఇలాంటి అధికారులు కేవలం మంత్రులు ఇచ్చేటువంటి ఆదేశాలకు ప్రెషర్లోకి వచ్చేసి మీరు పనులు చేసి మీరు ఇబ్బందుల పాలు కావద్దు అని చెప్పి మేము సూచిస్తా ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఒకవైపు సిఎస్ మీద కంటెంప్ట్, ఒకవైపు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఈరోజు వారెంట్ వచ్చిందంటే, అరెస్ట్ వారెంట్ వచ్చిందంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడలే. హైడ్రా కమిషనర్ మీద అయితే రోజొక కేసు, కంటెంప్ట్ కేసులు. మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ రకంగా కోర్టుల చుట్టూ తిరిగి అరెస్ట్ వారెంట్లు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది? నిజంగా మీరు రూల్ ఆఫ్ లాని పార్టిసిపేట్ చేసి వచ్చుండేవా? దేనికోసం ఈ చిక్కులు, దేనికోసం మీరు అందరూ కూడా తాపత్రపడతా ఉన్నారు? కేవలం మంత్రులు ఇచ్చేటువంటి ఆదేశాలకు వారి ప్రెజర్కి మీరు లోనైతే మీరు ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మిమ్మల్ని సూచిస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇంకో 6 నెలల సంవత్సరం లోపల ఈ ప్రభుత్వం మారుతుంది. మళ్ళీ రేపు మీరు ఆన్సరబుల్ ఉంటారు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు అనేకమైనటువంటి అంశాలు ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. కేవలం ఈ 4 నెలల్లోనే 35,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంటే ఈరోజు మీరు చూస్తే నెలకు 8,750 కోట్ల రూపాయల అప్పు చేసింది. రోజుకి 291 కోట్ల అప్పు. అదే మాదిరిగా గంటకు 12 లక్షల రూపాయల అప్పు. ప్రతి నిమిషానికి 20 లక్షల రూపాయల అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితులు లేదు. కనీసం ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితులు లేదు. కనీసం డిఏలు ఇచ్చే పరిస్థితులు లేదు. ఎంప్లాయీస్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్ ఇచ్చే పరిస్థితులు లేదు. అనేకమైనటువంటి హామీలు పక్కన పెట్టండి, కనీసం చిన్న చిన్న బిల్లులు కూడా క్లియర్ చేసే పరిస్థితులు లేదు. కానీ నిమిషానికి 20 లక్షల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నది. కానీ ఈ రాష్ట్ర పరిస్థితి ఈరోజు జిఎస్డిపిలో 50% పైన అప్పులు చేసేటువంటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. ఈరోజు ఈ రాష్ట్రంలో 9 లక్షల కోట్ల రూపాయల అప్పై ఈ రాష్ట్ర పరిస్థితి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వైపు పరుగులు తీస్తూ ఉన్నది. ఇంకా మేకపోతు గాంభీర్యం చేసుకొని రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి తప్పుడు హామీలు ఇచ్చి భ్రమపెట్టి, మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఒకవైపు ఉంటే, ప్రతి నెల మీరు అప్పులు కట్టలేని పరిస్థితిలో మరొక వైపు ఉంటే, సిగ్గు లేకుండా మూసీ పేరు మీద 10,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 2 గుత్తేదారుల కోసం అది డిజైన్ చేసుకొని, మళ్ళీ ఈరోజు ఇంకొక గుత్తేదారికి ఇంపీచ్మెంట్ కోసం, ఇంకొక గుత్తేదారిని కృషి చేయడం కోసం మళ్ళొక 11,000 కోట్ల రూపాయలు మూసీ మీద ఖర్చు పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కోడంగల్ పేరు మీద, మూసీ పేరు మీద, ఫ్యూచర్ సిటీ పేరు మీద వీరు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఈరోజు కనీస సౌకర్యాల కోసం కూడా రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రం లేదు. గ్రామ పంచాయతీల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. మున్సిపాలిటీల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురిస్తే ఈయన మాత్రం జల్సాల కోసం, గుత్తేదారుల కోసం, కాంట్రాక్టులకు, కమిషన్ల కోసం 1,000 కోట్ల రూపాయలు గుత్తేదారులకు ఖర్చు పెడతా ఉన్నాడు. మరి పనులు ఏమన్నా అవసరం వచ్చిన పనులు అంటే గుత్తేదారులు ఎక్కడో ఇంట్లో కూర్చొని గుత్తేదారు డిజైన్ చేసినటువంటి డిజైన్లు, దాంతోపాటు గుత్తేదారులు ఎస్టిమేట్స్ వాళ్ళే తయారు చేస్తారు. కాంట్రాక్ట్లు ఎవరికి ఇవ్వాలనో వాళ్ళే తయారు చేస్తారు. మరి బిల్లులు ఎవరికి పేమెంట్ చేయాలనో కూడా వాళ్ళే తయారు చేస్తారు. గుత్తేదారులకు పేమెంట్ రావాలంటే 10% ఇక్కడ మెగా శ్రీనివాస్ రెడ్డి అట, ఆయనకు పోయి పేమెంట్ ఇస్తే ఆయన బిల్లులు తీసుకొచ్చి క్లియర్ చేసి ఇస్తున్నాడట. ఎక్కడికక్కడ బ్రోకర్లను పెట్టుకొని
ఎక్కడికక్కడ మీరు బ్రోకర్లను పెట్టుకొని 10% ఈరోజు కమిషన్లు తీసుకొని బిల్లులు ఇస్తూ ఉన్నారు. టెండర్లు ఎవరికి వాళ్ళు మీరే డిసైడ్ చేస్తారు. డిపిఆర్ మీరే తయారు చేస్తారు, డిజైన్ మీరే చేస్తారు, కాంట్రాక్టులు మీరే డిసైడ్ చేస్తారు, బిల్లులు కూడా మీరే ఇప్పించుకుంటారు. ఇంత ఘోరమైన పరిస్థితి. ఒకవైపు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పెండింగ్ బిల్లులతో పాటు ఎక్కడ అభివృద్ధి కోసం కూడా కనబడతలేదు. మొత్తం గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీల వరకు, గ్రామ పంచాయతీ నుంచి హైదరాబాద్ సిటీ వరకు ఎక్కడికక్కడ గుంతల రోడ్ల దగ్గర నుంచి అభివృద్ధికి నోచుకునేటువంటి తాగునీటి సమస్యలతోటి, మురుగు బోర్లతోటి, డ్రైనేజ్ సమస్యలతోటి ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా మారితే మీరు మాత్రం ఇక్కడ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఉన్న సిటీకే దిక్కులేదు. ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆ ఫ్యూచర్ సిటీ మీ అన్నదమ్ముల కోసం చేస్తూ ఉన్నారా, లేకుంటే మీ ఆస్థాన గుర్తుదారుల కోసం చేస్తూ ఉన్నారా, ఎవరి కోసం చేస్తూ ఉన్నారో తెలియదు. కానీ దయచేసి ఉన్న సిటీని బాగు చేయండి, ఉన్న మున్సిపాలిటీలను బాగు చేయండి, గ్రామ పంచాయతీల పరిస్థితులు బాగు చేయండి అని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఫీ రియంబర్స్మెంట్కి 15,000 కోట్లు బాకీ ఉన్నది. ఆరోగ్యశ్రీ బిల్లు కోసం 15,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 8,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. అదే మాదిరిగా ఎంప్లాయ్మెంట్ డ్యూస్ 6,000 కోట్లు, 13,000 కోట్ల రూపాయలు కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం. గ్రామ పంచాయతీ సర్పంచుల బిల్లు దాదాపు 1,000 కోట్లు, మున్సిపాలిటీ కార్పొరేషన్ల కోసం 2,500 కోట్లు, సింగరేణిలు 60,000 కోట్ల రూపాయలు. దాదాపు ఈరోజు డిస్కంలు ఈరోజు అప్పులలో కూరుకుపోయి ఉన్నాయి. అదే మాదిరిగా ట్రాన్స్కో కూడా దాదాపు 1,00,000 కోట్లలో అప్పులలో పడినది. ఈరోజు ఆర్టీసీ దాదాపు 12,000 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ బకాయి పడ్డది. ఇన్ని రకాలుగా ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు కనీస సౌకర్యాల కోసం తీసుకున్నటువంటి అప్పులు చెల్లించలేకుంటే, మరొక వైపు లక్షల కోట్ల రూపాయలు బకాయి పడితే మీరు చెల్లించాల్సినటువంటి బిల్లులు చెల్లించకుండా ఈరోజు కొడంగల్లో లిఫ్ట్ అంటారు, లేకుంటే హైదరాబాద్లో మూసి అంటారు, 4th సిటీ అంటారు, ఫ్యూచర్ సిటీ అంటారు. మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారో కనీసం పొందనైనటువంటి మాటలు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారా, లేకుంటే అన్ని తెలిసినటువంటి మూర్ఖుడు లేక మాట్లాడుతూ ఉన్నారా? ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు తాగడానికి నీళ్లు లేకుంటే ట్యాంకర్లతోటి ఒకవైపు మోస్తున్నటువంటి పరిస్థితి స్లమ్ ఏరియాస్లో చూస్తూ ఉన్నాం. కనీస సౌకర్యాలు కూడా నోచుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజాస్వామ్యమా లేకుంటే ఇది క్యాపిటలిజమా అర్థం కాని పరిస్థితి. క్యాపిటలిస్టులు ఈరోజు ఈ రాష్ట్రాన్ని డిక్టేట్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. వాళ్ళు చెప్పిన రీతిలో, చెప్పిన పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నట్టు స్పష్టమవుతున్నది. సామాన్యుడు ఈరోజు 2 పూటలు తినడానికి కూడా బాధపడే పరిస్థితి ఒకవైపు ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి, ఈ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయల ఖజానాను కొల్లగొట్టి, ఈరోజు మీరు ఎక్కడ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇచ్చిన సంక్షేమం కోసం ఆలోచన చేసే పరిస్థితుల్లో లేదంటే ఇంతకన్నా మరి ఇంకొకటి లేదని చెప్పి అంటా ఉన్నాను. ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిప్యుటేషన్ సీఎంగా మారిపోయాడు. బట్టి విక్రమార్క ఒక లూటి విక్రమార్కగా మారిపోయాడు. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ రాష్ట్రంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని కమిషన్ డిపార్ట్మెంట్గా మార్చి, ఎక్కడికక్కడ సింగరేణిలో 1,000 కోట్ల రూపాయల కుంభకోణాలు మీరు చూసిండ్రు. గతంలో తాడిచెర్ల గురించి ఏఎంఆర్ సంస్థకి ఇచ్చినటువంటి తాడిచెర్లలో 20,000 కోట్ల రూపాయలు దీంట్లో కుంభకోణం ఉన్నదని చెప్పేసి గతంలో వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు కదా, మరి దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేపిస్తలేడని అడుగుతున్నా. అదే మాదిరిగా మరి కేంద్ర ప్రభుత్వం సింగరేణి నష్టాలు ఉన్నది, సింగరేణిని బాగు చేయాలని చెప్పేసి మొన్నటికి మొన్న నైనా బ్లాక్ ఇస్తే, ఈ నైనా బ్లాక్ని సీఎం మనుషులకు రావాలన్నా, డిప్యూటీ సీఎం మనుషులకు రావాలని చెప్పి మీరు కొట్లాడుకొని ఈరోజు నైనా బ్లాక్ మొత్తం పూర్తిగా, నైని బ్లాక్ మొత్తం పూర్తిగా
క్యాన్సర్ అయ్యే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని బాగు చేయాలని ఇంకా 2 బ్లాకులు ఇస్తే ఆ 2 బ్లాకులలో కూడా మీకు బంగారమే కనపడతా ఉన్నది, నిధులే కనపడతా ఉన్నాయి, పైసలే కనపడతా ఉన్నాయి, కమిషన్లే కనపడతా ఉన్నది తప్ప సింగరేణిని బాగు చేసి సింగరేణి సంస్థను లాభాల బాట నడిపించాలని మాత్రం మీకు లేదు. ఈరోజు సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్లు ఇవ్వరు. గతంలో 3rd గ్రేడ్ బ్లాక్ అని చెప్పేసి మీరు తాడిచర్ల బ్లాకుని మీరు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి అప్పచెప్తే ఈరోజు దాన్ని గ్రేడ్ 1 కోల్ కింద మీరు 3,500 రూపాయలకు టన్ను కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎక్కడి గత ప్రభుత్వం తప్పిదం చేస్తే మరి దాన్ని కరెక్షన్ చేయాల్సింది పోయి మళ్ళీ అదే గుద్దదారులతోటి మీరు లాలూచి పడి దాన్ని కంటిన్యూ చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈ రకంగా బట్టి విక్రమార్క మొత్తం లూటి విక్రమార్కగా మారిపోయిండు. ఆయన పక్కన ఉండేది రేవంత్ రెడ్డి. తే 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 అంటున్న ఆయన రేవంత్ రెడ్డి పోయి తేవంత్ రెడ్డి అయిపోయిండు. ఇద్దరు కలిసి ఒకరు లూటీ చేస్తే ఒకరు తెమ్మంటున్నారు. లూటి విక్రమార్క తేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్న మాట వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధ అవుతూ ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి, నీకు 10 సీట్లు వచ్చే పరిస్థితి లేదా? నీకు తెలియదా? కనీసం జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టడానికి భయపడతా ఉన్నావు, కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టడానికి భయపడతా ఉన్నావు. నువ్వు కూడా ఈరోజు 10 ఏళ్ళు నేనే ఉంటాని మేకపోతే గంభీర మాటలు మాట్లాడడం చాలా బాధ కలుగుతూ ఉన్నది. అంతేకాదు పైసల మీద పెట్టే దృష్టి మీరు ఈ అడ్మినిస్ట్రేషన్ మీద ఎందుకు పెడతలేరు? పాలన మీద ఎందుకు పెడతలేరు? ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ మీరు గాడి తప్పినటువంటి పూర్తి ఈ వ్యవస్థను ఎందుకోసం అని చెప్పేసి మీరు దాన్ని కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో నేను అధికారులను కోరుతా ఉన్నాను, దయచేసి వీళ్ళ ట్రాప్లో పడి మీరు ఎంతో కష్టపడి మీరు సివిల్స్ క్లియర్ చేసుకున్నటువంటి అధికారులు ఉన్నారు, ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి ఇంజనీర్లు ఉన్నారు, అనేక మంది ఈరోజు బ్యూరోక్రాట్స్గా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన మీరు ప్రెజర్ టాక్టిక్స్లో పడి ఈ మంత్రులు చెప్పేటువంటి నీచమైనటువంటి ఆలోచనతోటి చేసేటువంటి పనులలో మీరు ట్రాప్ కావద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను అంతేకాదు ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాడు, ఒకవేళ కమిషన్ల కాంగ్రెస్కి వ్యతిరేకంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ముందుకొచ్చి మీరు కాంప్లైంట్స్ ఇవ్వండి. వీటిని సుమోటోగా ఏసీబీ కానీ ట్రిబ్యునల్స్ కానీ మీరు ఖచ్చితంగా దీన్ని సుమోటోగా కేసు రిజిస్టర్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఏసీబీని. అంతేకాదు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న కాంట్రాక్టర్లను రిటైర్డ్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా మీరు కాంప్లైంట్స్ రిజిస్టర్ చేయండి. మీకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మీ పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది. నేను జస్టిస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాను, మీరు వస్తున్నటువంటి వార్తల్ని లేని పక్షంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇచ్చేటువంటి కంప్లైంట్ని మీరు సుమోటోగా తీసుకొని కేసు రిజిస్టర్ చేసి దీని మీద ఎంక్వైరీ పెట్టించాల్సిందిగా కోరుతా ఉన్నాను. జస్టిస్ రాజశేఖర రెడ్డి గారు వారితో పాటు ఏసీబీ అధికారులు వాళ్ళతో పాటు నేను కన్సర్న్ ఆఫీసర్స్ని కోరుతా ఉన్నాను, ఈరోజు వచ్చేటువంటి ప్రతి కంప్లైంట్ కానీ పేపర్లో వచ్చేటువంటి వారి ఆవేదన కానీ మీరు సుమోటోగా తీసుకొని కేసు రిజిస్టర్ చేసి వీటి మీద ఎంక్వైరీ చేయించాలని కోరుతా ఉన్నాను. ఎవరెవరైతే ముందుకొచ్చి కేసు రిజిస్టర్ చేస్తారో వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉండడమే కాదు, మీ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, మీకు అండగా నిలబడతామని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు రేపు ప్రెస్ మీట్లో రెవెన్యూలో జరిగేటువంటి అవకతవకల్ని బయట పెడతా. రేపు మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది. ఆ ప్రెస్ మీట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగేటువంటి అనేక అవకతవకలు, అనేక కుంభకోణాలను బయట పెట్టడమే కాదు, దాని మీద ఒక ప్రణాళికను కూడా ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మరి డిప్యూటీ సీఎం వైఫ్ తీసుకుంటున్నట్టుగా మనము మరి టీవీల్లో పేపర్లో చూస్తూ ఉన్నాం. ఎవరు కంప్లైంట్ కూడా చేశారు. మరి దాని మీద అది చాలా బాధాకరం. అది మరి కుటుంబం పేర్లు తీసుకోవడం అనేది బాధాకరం. ఏదేమైనా కూడా దీనికి బట్టి విక్రమార్క గారే సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను.